కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడిపోయింది. దొంగతనం కోసం వచ్చి బాలిక గొంతు కోసేశాడు బాలుడు. బాలిక సహస్ర ఇంటి పక్క భవనంలోనే నివాసం ఉంటున్నాడు నిందితుడు. చోరీకి 2 రోజుల ముందుకే ప్లాన్ రాసుకున్నాడు ఈ బాలుడు. హత్య తరువాత పక్కింట్లో 15 నిమిషాలు దాక్కున్నాడు బాలుడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. బాలుడి ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు అతడి ఇంట్లో లెటర్ తో పాటు కత్తి, దుస్తులు కూడా స్వాధీనపరుచుకున్నారు. ప్రస్తుతం జువైనల్ హోమ్ కి ఆ బాలుడిని తరలించారు పోలీసులు. సహస్రను చంపిందెవరో తేలిపోయింది. పక్క బిల్డింగ్ లో ఉండే 10వ తరగతి కుర్రాడిని హంతకుడిగా తేల్చారు పోలీసులు. అసలు సహస్రను ఎలా చంపాడు, ఎలా పారిపోయాడు, ఎలా దొరికిపోయాడు? 5 రోజులుగా చిన్న క్లూ కూడా దొరకకుండా క్యూలెస్ గా మారిపోయిన కేసుని సడన్ గా పోలీసులు ఎలా ఛేదించగలిగారు? పోలీసులకు అసలు క్లూ ఎలా దొరికింది? ఆ హింట్ ఇచ్చిందెవరో చూద్దాం. హత్యకు గురైంది 10 ఏళ్ల పాప, చంపింది 10వ తరగతి కుర్రాడు. కానీ ఇది తేలడానికి 5 రోజులు పట్టింది. మెడ, గొంతు, కడుపులో 20కి పైగా భయంకరమైన కత్తిపోట్లు. విచక్షణారహితంగా కసితీరా పొడిచి చంపేశాడు. కానీ 4 రోజుల వరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. 5వ రోజు మధ్యాహ్నం వరకు ఇదే సీన్. ఏం చేయాలో తెలియక పోలీసులు కూడా తలలు పట్టుకున్న పరిస్థితి. కానీ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన చిన్న హింట్తో మర్డర్ మిస్టరీ బ్రేక్ అయింది. హత్య జరిగిన రోజు సహస్ర పక్కింట్లో ఓ కుర్రాడు నక్కి నక్కి దాక్కోవడాన్ని ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడటంతో అడ్డంగా దొరికిపోయాడు. అయితే మిషన్ థెఫ్ట్ కాస్త మిషన్ మర్డర్ గా మారడమే ఇక్కడ మరో ట్విస్ట్. నిందితుడి ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ముందే రాసుకున్న లెటర్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఆ లెటర్ను చదివిన పోలీసులకు దిమ్మ తిరిగింది. ఎందుకంటే దొంగతనం ఎలా చెయ్యాలో ముందే రాసుకున్నాడు. ఎంట్రీ నుంచి ఎస్కేప్ వరకు పక్కాగా రాసుకున్నాడు. ఆ పిల్లాడి క్రిమినల్ బ్రెయిన్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. చోరీ ఎలా చెయ్యాలో, అడ్డొస్తే ఏం చెయ్యాలో అన్నిటినీ ముందే రాసుకొని మరీ దొంగతనానికొచ్చాడు. వచ్చి రాని ఇంగ్లీష్లో గో టు హోమ్, కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, కట్ విత్ నైఫ్, ఆఫ్టర్ కటింగ్ టేక్ మనీ, లీక్ ద గ్యాస్, కమ్ అవుట్ హోమ్, లాక్ ద హోమ్ అంటూ స్టెప్ బై స్టెప్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఏం చెయ్యాలో ముందే ప్రిపేర్ అయ్యాడు. అయితే ఆ చోరీని సహస్ర చూసేయడంతో మిషన్ థెఫ్ట్ ని మిషన్ మర్డర్ గా మార్చేశాడు నిందితుడు. సహస్ర మర్డర్ మిస్టరీ అయితే వీడిపోయింది. కానీ ఆ బాలుడి క్రిమినల్ మైండే ఇప్పుడు స్థానికులను నిద్రపట్టనివ్వకుండా చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఇంత క్రూరత్వమా, మరి ఇంత దారుణమైన క్రిమినల్ మైండ్ సెట్టా అంటూ విస్తుపోతున్నారు. ఇలాంటి వాడిని మొగ్గలోనే తుంచేయాలి, లేదంటే మ్రానై ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటాడోనని భయాందోళనకు గురవుతున్నారు. ఏం చెప్పేది మేడం, స్పాట్లో వాడిని తీసేయాలి అంతే. మాకైతే లేదా ఇక్కడ అప్పు చెప్పండి. ఎంత దారుణంగా నరకం అనిపించుంటుంది. 25 కత్తిపోట్లు అంటే మెడ దగ్గర, పొట్ట మీద చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ పేగులు బయటకు వచ్చినాయి అంటే అంత కసే ఉంటుంది మేడం. ఇప్పుడు మామూలుగా సంపేసి వెళ్ళిపోయిందని అనుకోవచ్చు. వాడు డబ్బులు తీసుకునేవాడు ఇబ్బంది అనుకుంటే సంపేసి వెళ్ళిపోతే కొనవుపురి తన బతికేదేమో కదా. స్కూల్ సెలవు కదా, ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకున్న పిల్ల అసలు అట్లా అయిపోయిందంటే అసలు తట్టుకోలేకపోతున్నాం ఫస్ట్. అసలు సహస్ర కేసులో ఇంకెన్నో అనుమానాలు, ఇంకెన్నో సందేహాలు, ప్రశ్నలు వెంటాడుతున్నాయి. వాటన్నిటికీ సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. మరి పోలీసుల ప్రెస్ మీట్లో ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో